భారతదేశ సరిహద్దులోనే కాకుండా ఇప్పుడు అంతరిక్షంలో కూడా పాకిస్తాన్ తన నిఘా నేత్రాన్ని విపరీతంగా బలోపేతం చేసుకుంటోంది. అమెరికా అంతరిక్ష పర్యవేక్షణ సంస్థ కామ్స్పాక్ వెల్లడించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్కు చెందిన లేటెస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పిఆర్ఎస్సి ఈ-03 కక్ష అంతర్జాతీయ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా భూమిపై ఉన్న చిత్రాలను స్పష్టంగా తీయటానికి ఉపయోగించే ఆప్టికల్ ఇమేజరీ ఉపగ్రహాలను 90 డిగ్రీల వాలుతో ఉండే సన్ సింక్రోనస్ కక్షలో ప్రవేశపెడతారు. కానీ పాకిస్తాన్ తన ఈ-03 శాటిలైట్ను ఏకంగా 38 డిగ్రీల వాలుతో ఉన్న ప్రత్యేక కక్షలో ప్రవేశపెట్టింది. ఈ వింతైన కక్ష వల్ల పాకిస్తాన్ ప్రపంచవ్యాప్త కవరేజీని కోల్పోయినప్పటికీ భారతదేశం జమ్మూ కాశ్మీర్, హిందూ మహాసముద్ర ప్రాంతాలను నిరంతరం అత్యధిక సార్లు చుట్టి రావడానికి దీనికి పూర్తి వీలు కలుగుతుంది. ఈ అంతరిక్ష నిఘా నెట్వర్క్ పై ప్రముఖ వార్తా సంస్థ ది ప్రింట్ జరిపిన తాజా పరిశోధనలో ఎన్నో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. 2025 మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన తక్కువ ఎత్తులో తిరిగే ఉపగ్రహాల సామర్థ్యాన్ని ఊహించని విధంగా పెంచేసింది. గత 7 ఏళ్లలో కేవలం 3 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ముగిసిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 4 కొత్త హైటెక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి వదిలింది. ప్రస్తుతం పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ సుపార్కో పర్యవేక్షణలో మొత్తం 7 ఉపగ్రహాల నిఘా కూటమి పనిచేస్తోంది. వీటిలో పిఆర్ఎస్సి ఈ-01, పిఆర్ఎస్సి ఈ-02, పిఆర్ఎస్సి ఈ-03, పిఆర్ఎస్సి హెచ్ఎస్-1, పిఆర్ఎస్ఎస్-1, పిఏకే టీఈఎస్-1ఏ వంటి ప్రధాన ఉపగ్రహాల కదలికలను ఓపెన్ సోర్స్ శాటిలైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా నిశితంగా పరిశీలిస్తే ఇవి ప్రతి 2 రోజులకు కనీసం 2 సార్లు భారతదేశాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేస్తున్నట్టు స్పష్టమైంది. ఈ శాటిలైట్లు భారతదేశం, బంగాళాఖాతం, అరేబియా సముద్రంపై నిరంతరం తిరుగుతూ భారత సైనిక కదలికలకు సంబంధించిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ డేటాను పాకిస్తాన్ ఆర్మీ కమాండ్ పోస్టుకు చేరవేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ స్పేస్ ఆర్కిటెక్చర్లో ఉన్న ఈ భౌగోళిక వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. పాక్కు చెందిన పిఆర్ఎస్సి హెచ్ఎస్-1, పిఆర్ఎస్ఎస్ ఈ-01, పిఏకే టీఈఎస్-1ఏ ఉపగ్రహాలు 97 నుండి 98 డిగ్రీల వాలుతో నార్త్ సౌత్ దిశగా తిరుగుతూ ప్రతిరోజు ఉదయం ఒకే సమయానికి ఢిల్లీ నుండి వ్యూహాత్మక నగరాల చిత్రాలను ఒకేలాంటి వెలుతురులో తీస్తాయి. దీనివల్ల భారత రక్షణ స్థావరాలలో ఎలాంటి మార్పులు జరిగాయో పాక్ విశ్లేషకులు సులభంగా గుర్తిస్తారు. అయితే ఈ శాటిలైట్లు దాటి వెళ్లిన సరిగ్గా గంట తరువాత 38 డిగ్రీల వాలుతో ఉండే పిఆర్ఎస్సి ఈ-03 వెస్ట్ ఈస్ట్ దిశగా దక్షిణ భారతదేశం, హిందూ మహాసముద్రం పైకి దూసుకువస్తుంది. దీనివల్ల ఒకే భూభాగాన్ని వేరువేరు కోణాల నుండి చూసే అవకాశం పాకిస్తాన్కు దక్కుతుంది. అలాగే మరొక శాటిలైట్ పిఆర్ఎస్సి ఈ-02 కూడా ఈ-01 కక్ష కంటే 55 డిగ్రీల తేడాతో ప్రయాణిస్తూ మిగిలిన శాటిలైట్లు దాటిపోయిన 90 నిమిషాల తరువాత భారత ఈశాన్య రాష్ట్రాలపై గస్తీ కాస్తుంది. భూమి తన అక్షం చుట్టూ తిరిగి వేగాన్ని లెక్కగట్టి ఒక కక్షలో ఈశాన్య భారతాన్ని, తదుపరి లక్ష్యంతో సెంట్రల్ ఇండియాని, ఆపై పాకిస్తాన్ను కవర్ చేసేలా ఈ టైం గ్యాప్ ను డిజైన్ చేశారు. దీనివల్ల కేవలం పగటిపూట మాత్రమే భారత్లో జరిగే ప్రతి చిన్న సైనిక మార్పును పాక్ నిరంతరం పసిగట్టగలుగుతోంది. ఈ మొత్తం అంతరిక్ష కుట్ర వెనుక పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలిచింది చైనా. పాకిస్తాన్కు చెందిన ఈ ఉపగ్రహాలన్నింటినీ చైనా తన జియుక్వాన్, కిస్చాంగ్, యాంగ్జియాంగ్, తైవాన్ లాంచ్ సెంటర్ల నుంచే ప్రయోగించింది. బలూచిస్తాన్ తిరుగుబాటు, విమాన రాకపోకల భద్రతా కారణాల వల్ల పాక్ స్వయంగా లాంచ్ చేయలేకపోవడంతో చైనా తన అంతరిక్ష దౌత్యాన్ని వాడుకొని పాక్ను వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. అమెరికాకు చెందిన సిఎస్ఐఎస్ థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం గ్లోబల్ సౌత్ దేశాల అంతరిక్ష మార్కెట్లలో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనా అంతరిక్ష సహాయాన్ని పొందుతున్న దేశాల సూచీలో పాకిస్తాన్ ఏకంగా 79.5 స్కోరుతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ఇరాన్ సైన్యం చైనా ఉపగ్రహం టీఈఈ-01B సహాయంతోనే మిడిల్ ఈస్ట్లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసి 5 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్టు లీకైన పత్రాలు చెబుతున్నాయి. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా శాటిలైట్లు భారత ఎయిర్ బేస్ల రియల్ టైం డేటాను పాకిస్తాన్కు అందించినట్టు గట్టి ఆరోపణలు ఉన్నాయి. యుద్ధ రంగంలో అంతరిక్షాన్ని అల్టిమేట్ హై గ్రౌండ్ గా పిలుస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉండగా భారత్ కూడా మార్స్, మూన్, సన్ మిషన్లు,
సొంత నావిగేషన్ వ్యవస్థతో గ్లోబల్ స్పేస్ పవర్ గా అవతరించింది. అయితే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను వ్యవసాయం కోసం వాడుతున్నామని పైకి చెబుతున్నప్పటికీ వాటి ద్వారా శత్రు దేశాల సైనిక కదలికలు, యుద్ధ నౌకల పొజిషన్లను సేకరించే డ్యూయల్ యూస్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అంతరిక్ష యుద్ధాన్ని నియంత్రించే 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రస్తుత ఆధునిక సాంకేతికత ముందు పూర్తిగా పాతబడిపోయింది. సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్ 2026 నివేదిక ప్రకారం నేడు ప్రపంచ దేశాలు శత్రువుల శాటిలైట్లను అంతరిక్షంలోని నాశనం చేసే యాంటీ శాటిలైట్ ఆయుధాలు, సైబర్ టూల్స్, జీపీఎస్ జామింగ్ టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో జీపీఎస్ స్పూఫింగ్, జామింగ్ వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత్ పాక్ మధ్య రాబోయే ఏ యుద్ధంలోనైనా అంతరిక్ష నిఘా, ఆయుధాల లక్ష్య శోధన అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతున్నాయని ఈ ఉపగ్రహాల నెట్వర్క్ స్పష్టం చేస్తోంది.